హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనము. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడంట మనల్ని లోకములో పాపములో జీవిస్తూ క్రీస్తును ఎరుగని వారిని, రక్షణ నిత్యజీవ మార్గమును తెలియని వారిని, అటువంటి అన్యజనులకు నిన్ను నన్ను వెలుగుగా ఉంచాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, వెలుగు మన జీవితంలో ఉన్న చీకటిని, దానివలన కలుగు భయాన్ని తొలగించి మార్గాన్ని ఎంతో స్పష్టంగా చూపించేదిగా ఉంటుంది. అలాగే క్రీస్తు యేసునందు భయభక్తులు కలిగి అన్యజనులకు వెలుగుగా జీవించడం అంటే రక్షణ తెలియని వారికి, పాపములో జీవిస్తూ ఆ పాపములో మరణించి నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ప్రజలకు రక్షణ మార్గాన్ని, క్రీస్తు యేసు నా నిమిత్తము ఆయన రక్తము చిందించి మరణించి తిరిగి లేచాడు, ఆయన ద్వారా నిత్య జీవం ఉందని స్వార్థను ప్రకటించడం ద్వారా అనేకులను నీవు పాపంలో నుండి, అనేకులను నీవు రెండవ మరణం నుండి, అనేకులను నీవు నరకం నుండి తప్పిస్తూ నిత్య జీవం వైపుకు వారిని నడిపిస్తూ వారికి వెలుగుగా మారుతున్నావు. మనం చూసినట్లయితే బబులోను దేశంలో కూడా షద్రక్ మేషక్ అబేద్నెగోలు వారు ప్రతిమకు నమస్కరింపక దేవుని పక్షంగా నిలిచి అగ్ని యొక్క బలమును చల్లార్చి షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడని నిరూపించారు. ఈరోజు నీవు కూడా దేవుని కొరకు జీవిస్తుండగా అనేకులు నీ భక్తి ద్వారంగా, నీవు తెలియజేసే సువార్త ద్వారంగా రక్షణలోనికి రాబోతున్నారు. నీవు అనేకులకు వెలుగుగా ఉండబోతున్నావు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.